శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం సర్వం సిద్ధమైంది. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూడ్డానికి వివిధ రాష్ట్రాల నుంచి రామభక్తులు వేల సంఖ్యలో భద్రాచలానికి చేరుకుంటున్నారు. ఇక్కడ జరిగే కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. సీతారాముల కళ్యాణానికి 3 మంగళసూత్రాలతో పాటు తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు కళ్యాణ తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు, ఎండను తట్టుకునేందుకు చలవ పందిళ్లు, కూలర్లు ఏర్పాట్లు చేశారు. కళ్యాణాన్ని చూడ్డానికి ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధికి 300 కోట్లు మంజూరు చేశారు. దక్షిణ భారతదేశంలోని రెండో అయోధ్య భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సమయం దగ్గర పడింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని దేశవ్యాప్తంగా భక్తులు చూసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గురువారం నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతుండటంతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. స్వస్తి శ్రీ చంద్రమాన పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి గురువారం నుంచి చైత్ర శుద్ధ పూర్ణిమ శుక్రవారం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో సీతారాముల కళ్యాణ మహోత్సవం, రాములవారి మహాపట్టాభిషేకం జరుగుతాయి. భద్రాద్రి ఆలయానికి రంగులు తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భద్రాచలంలో కళ్యాణ స్వాగత ద్వారాలను సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో కళ్యాణం మండపాన్ని, ఇక్కడ భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. కళ్యాణం చూడ్డానికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. కళ్యాణం తర్వాత భక్తులకు ఉచితంగా ఇవ్వడానికి 300 క్వింటాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. 2 లక్షల లడ్డూ ప్రసాదాన్ని రెడీ చేశారు. ఉచిత అన్నదానం కూడా ఉంది. కళ్యాణం చూసే భక్తుల కోసం కూలర్లు, టీవీలు, మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచుతున్నారు. సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉండడంతో 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాములవారి మహాపట్టాభిషేకం రోజున గవర్నర్ హాజరవుతారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. శతాబ్దాల క్రితం తానిషా ప్రభువు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు, అలాగే తలంబ్రాల్లో వాడేందుకు నవాబులకు ఇష్టమైన గులాబీ రంగులో ఉండే గులాంను, సుగంధ ద్రవ్యాలను అందజేసేవారు. వాటితో పాటు పసుపు, కుంకుమ, ఇతర ద్రవ్యాలన్నీ కలపడంతో స్వామివారి కళ్యాణ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉండడం ఆనాటి రామదాసు కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న తలంబ్రాలను దేవస్థానం, ఆర్టీసీ, పోస్టల్ శాఖల ద్వారా భక్తుల ఇంటికే పంపే ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులంతా పెద్ద సంఖ్యలో కదిలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని చూసి తరించాలని ఆలయ అధికారులు కోరారు. ఈ వీడియో మీకు నచ్చితే 9+ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.